ఈ దేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అధ్వర్యంలో ఇంతమంది 6 జడ్జీలు తీర్పు ఇచ్చినా కూడా ఈ తీర్పును మేము అంగీకరించామని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినరో చూడండి. పౌర సమాజం అభిప్రాయం వాళ్ళు తీసుకోవట్లేదు. దళితుల్లో మిగతా 58 కులాల అభిప్రాయానికి విలువనిత్తలేరు. కమిషన్ నిర్ణయాలకు విలువనిత్తలేరు. ప్రధానమంత్రుల అభిప్రాయాలకు విలువనిత్తలేరు. రాష్ట్రపతి నిర్ణయాలకు విలువనిత్తలేరు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ జరగబోతుంది, మాదిగ బిడ్డలు ఇతర దళిత బిడ్డలకు న్యాయం జరగబోతుందని చెప్పి ఇక మేము పల్లెలో పెట్టుకొని అన్నం తింటున్న సమయంలో మా పల్లెని కూడా లాగాలని మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఆవేదన ఉంటుంది. ఇప్పుడు మా అక్క చెప్పింది కదా, అన్నం పల్లెంలో పెట్టుకొని తినే సమయంలో పల్లెం లాగితే ఎంత బాధ ఉంటుంది. 30 ఏళ్ల పోరాటంలో అడుగున అడ్డుకోకపోతే 30 ఏళ్ల పోరాటంలో అడుగున అడ్డుకోకపోతే దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉద్యమం చేయడానికి అవకాశం ఉన్నది కదా. ఇది ఎంత అన్యాయం. అందువల్ల ఘర్షణ కాదు ఇది. మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం అని ఏకపక్షంగా మా హక్కులను హరించడం ఘర్షణ కాదు, ఇది మా మీద దాడి. మళ్ళీ ఇందులో ఎవరు పాల్గొనొద్దట, ఎవరు మద్దతు ఇవ్వద్దట. ఈ బాక్సులో మేము వీళ్ళని దోసుకొని తింటాం. ఈ దళిత మొత్తం బాక్సులో మేము దోసుకొని తినేంత శక్తివంతులం. వీళ్ళని మేము దోసుకొని తింటాం. కానీ మీ పక్కోళ్ళు ఎవరు మాట్లాడొద్దు. మళ్ళా ఇంట్లోకి వచ్చి మా గురించి ఆలోచించొద్దు. దాన్ని అంటే దబాయిస్తున్నారు. వర్గీకరణ గురించి అనుకూలంగా మాట్లాడితే నీ మీద ఏం కామెంట్ చేశారో చూడలేదక్క. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడేటోళ్ళ మీద ఎంతమంది మాట్లాడతలేరు, కామెంట్ చేస్తలేరు. అంటే సమాజానికి లెక్క చేయకుండా, ఇంతమందికి అభిప్రాయం లెక్క చేయకుండా వాళ్ళు మేము ఆపుతామంటారు. ఇప్పుడు చూడండి, ఓకే, ఈ 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమానికి మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా నేను నాయకత్వం వహిస్తున్నా. ఓకే, నేను 30 ఏళ్ళు రెంట్లో ఉన్నా. 30 ఏళ్ళు రెంట్లో ఉన్నా. నేను ఏ రాజకీయ పదవి తీసుకోలేదు. నాకు నా చేతిలో ఏ మీడియా సంస్థ లేదు. నేను 30 ఏళ్ళుగా ఒక బాడుగ ఇంట్లో ఉంటున్నా, 10 ఇండ్లు మార్చుకుంటుంటున్నా. 30 ఏళ్ల క్రితం ఏ రెంట్లు ఉంటున్నామో ఇప్పుడు అది రెంట్లు ఉంటున్నాం. మరి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు వాళ్ళ తండ్రుల కాలం నుంచే పెద్ద 100 కోట్ల బంగ్లాలు ఉన్నారు కదా. వాళ్ళ తండ్రుల కాలం నుంచే 100 కోట్ల రూపాయల బంగ్లాలు ఉన్నారు కదా. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుండ్రు. మేము పేదరికం నుంచి కుటుంబంలో కూలి చేసుకున్న కుటుంబం వచ్చిన వాళ్ళం. కానీ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేము ఆపుతామన్న వాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో వ్యాపార సంస్థలు నడిపి లక్షల కోట్ల రూపాయలకు సంపాదించుకున్న వాళ్ళు. ఈ దేశంలోనే కాదు వాళ్ళ వ్యాపార సంస్థలు, విదేశాల్లో కూడా వాళ్ళ వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలోని వ్యాపార సంస్థలు ఉండబడే, ఈ దేశంలో ఉండబడే ఏకైక దళిత కుటుంబం ఎవరు? ఇప్పుడు వర్గీకరణ అడ్డుకుంటామని రోడ్ ఎక్కిన కుటుంబమే. ఈ దేశంలో దళిత వర్గాల్లో బాగా సంపన్న వర్గ కుటుంబం ఎవరు? ఆ వర్గమే. ఈ దేశంలో సొంత మీయడం నడిపే దళిత వర్గాల కుటుంబం ఎవరు? ఆ వర్గమే. ఈ దేశంలో ఒకే కుటుంబంలో 3 పదవులు పొందేంత శక్తివంతమైన రాజకీయ పలుకుబడి ఎవరికున్నది? ఆ కుటుంబానికి. మేము ఎక్కడ సాల్తామే? మాకెక్కడ చెప్పండి. ఇంత తెలంగాణ జిల్లాలో 170% ఉండబడే ఎస్సీలో మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక టికెట్ రానివ్వలే. ఇప్పుడు 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒక మాదిగ లేడు ఇక్కడి నుంచి. ఎంత అన్యాయం, ఎంత బాధ. ఇంత అన్యాయం గురైన మేము, ఇంత బాధ గురవుతున్న మేము వాళ్ళ మీద మాట జాడతలేం. కానీ మళ్ళీ వాళ్ళే బహిరంగ సభలు జరుపుతారు, వాళ్ళే మిసాలు తిప్పుతారు, తొక్కుకుంటూ పోతామంటారు, ఇంకా అనిచేస్తామంటారు, తొడలు కొడుతుంటారు. ఇది వాళ్ళ పద్ధతి. మీ సోదరుడిగా చెప్తున్నాను నేను. ఎంఆర్పిఎస్ ఉద్యమం అక్క చెప్పింది కదా, మాదిగ హక్కుల పోరాటం మాదిగల కోసం పరిమితం చేయకుండా సమాజంలో ముఖ్యంగా మన అణగారిన వర్గాల అందరి కోసం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషించింది. ఎప్పుడు వీలైతే అప్పుడు పోషించింది. నేను ఒక ఘటన చెప్తాను. నేను ఒకవేళ దళితులకే న్యాయం జరిగిందనుకో, బీసీలకు న్యాయం జరిగిన చోట కూడా నేను మాట్లాడినా. ఒకవేళ దళితులకే ఉమ్మడిగా న్యాయం జరిగిందనుకోండి, దళితులకే న్యాయం జరిగిందనుకోండి, ఉమ్మడిగా బీసీలకు అన్యాయం జరిగిన విషయాన్ని నేను వెలుగు తీశా.